అందరికీ నమస్కారం. సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ అందరికి కూడా చిన్న విన్నపం. ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు కలిసి ఈసారి సింగిల్ విండో సిస్టమ్ పోలీస్ తరఫున పెట్టడం జరిగింది. దీంట్లో ganesh-utsav.net అనే వెబ్ అప్లికేషన్ ఇది. అది కనుక నెట్లో కనుక కొడితే మీకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ కనుక ఎంట్రీ చేసి ఓకే వేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అయ్యి కనుక అయితే అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. సదరు అప్లికేషన్లో అప్లికెంట్ నేమ్ ఎవరైతే ఆ కమిటీ తరఫున అప్లికేషన్ పెడతారో వారి యొక్క పేరు అడుగుతుంది. తర్వాత వారి యొక్క ఈమెయిల్, ఆ అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వారి యొక్క అడ్రస్ వివరాలు అడుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఉత్సవ కమిటీ పేరు గణేష్ ఉత్సవ కమిటీ సూళ్ళూరుపేట, బాపూజీ నగర్, ఎలా తడ ఏ ప్రదేశానికి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎక్కడైతే వినాయక విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్స్టాలేషన్ ప్లేస్ అడుగుతుంది. టెంపుల్, అపార్ట్మెంటా, రోడ్డా, ప్రైవేట్ ప్లేస్, అదర్సా అని ఇట్లా అడుగుతూ ఉంటుంది. తర్వాత లొకేషన్ అంటే డోర్ నెంబర్ కానీ అవన్నీ ఉంటాయి అడుగుతుంది. అదేవిధంగా ఏ స్ట్రీట్లో పెడుతున్నారు, మీరు ఏ యొక్క బజార్లో అంటే ఆ అడ్రస్ బజార్ ఉంటుంది కాబట్టి ఆ బజార్ అడుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏది జిల్లా, ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతి జిల్లాని ఎంట్రీ చేస్తారు. తర్వాత సూళ్ళూరుపేట సర్కిల్ పరిధి అంతా కూడా నాయుడుపేట సబ్ డివిజన్ కాబట్టి సబ్ డివిజన్ అడిగినప్పుడు నాయుడుపేట అని ఎంట్రీ చేసినప్పుడు రైట్ సైడ్లో మీకు పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ అడుగుతుంది. మీరు సూళ్ళూరుపేట అయితే సూళ్ళూరుపేట, తడ అయితే కనుక తడ పోలీస్ స్టేషను, శ్రీహరికోట పోలీస్ స్టేషన్ ఎంట్రీ చేస్తారు. తర్వాత విగ్రహం యొక్క హైట్ ఎంత అని అడుగుతుంది. 4 అడుగుల 5 అడుగుల 7 ఫీట్స్ అని. తర్వాత మండపం యొక్క హైట్ అంటే ఒక 5 అడుగులు, సుమారు 5 అడుగుల విగ్రహం కనుక పెట్టినట్టయితే మీరు 10 అడుగుల ఎత్తులోనూ ఎంతో మండపం పెడతారు కాబట్టి ఆ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఈ తదుపరి ఈ కమిటీ వారి యొక్క ఒక ముఖ్యమైన ఒక 5 మంది యొక్క పేర్లు, వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఎంట్రీ చేసిన తర్వాత మీరు నిమజ్జనం ఏ తేదీన చేయదలుచుకున్నారు. ఉదాహరణకి 5వ రోజు అయితే 27వ తారీఖు పండగ వస్తుంది కాబట్టి 31వ తారీఖు నిమజ్జనం చేస్తున్నాం. తర్వాత సమయం అడుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలుగా, 3 గంటలుగా, లేకపోతే ఉదయం 10 గంటలు కానీ. అదేవిధంగా ఇమ్మర్షన్ యొక్క లొకేషన్ సూళ్ళూరుపేటలో వాళ్ళందరూ కూడా మాది కాళంగి రివరు నియరు చెంగాలమ్మ టెంపుల్ అని పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడైతే చేస్తున్నారో, మీరు ఎక్కడైతే ఇమ్మర్షన్ అయితే చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని సూచించాలి. తదుపరి టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అడుగుతుంది. ఆటోనా, ట్రాక్టరా, ట్రాలీయా, లారీయా, లేకపోతే ఇట్లా క్రేన్తోనా, లేకపోతే స్పాట్ ఇమ్మర్షన్. కొంతమంది మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు అక్కడే విమర్శన చేస్తూ ఉంటారు, ఏదన్నా వాటర్తో తడిపేసి కూడా ఆ విధంగా. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని లాస్ట్లో ఉంటుంది. అది కనుక సబ్మిట్ కనుక చేస్తే పోలీస్ స్టేషన్కి మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో అప్లై చేశారో, పైన ఎంట్రీ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి అది వెళ్తుంది. దీన్ని సింగిల్ విండో సిస్టమ్ అంటారు. మీరు ఎక్కడైనా ఫోన్లో అయినా కానీ నెట్ పాయింట్లో అయినా కానీ కూర్చొని సింపుల్గా, దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా ఏమీ లేవు. మీరు కనుక ఇవన్నీ వివరాలు కనుక ఒక 5 మంది ఆర్గనైజర్స్ పేరు, ఎవరైతే ముఖ్యమైన ఆర్గనైజర్ ఉంటారో అప్లికేషన్ పెట్టే వారి యొక్క పేరు, ఈమెయిల్ అడ్రస్సు, వారి అడ్రస్సు, కమిటీ పేరు, బొమ్మ యొక్క హైటు, మండపం హైటు, మీరు పెట్టే ప్రదేశము, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, ఎలా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఈ వివరాలు కనుక గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ కూడా తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తాయి. పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేసి ఓకే కనుక కొడితే మీకు ఎన్ఓసి జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఓసి తీసుకెళ్లేటప్పుడు మేము విగ్రహం యొక్క కమిటీ వారిని కూడా పిలిచి ఈ కండిషన్స్ ఉన్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 10 లోపు మైక్ పర్మిషన్, మైక్ పెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైక్ కూడా మీరు ఎటువంటి చలానా కట్టవలసిన పని లేదు, ఎంత కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది. సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్, ఊరేగింపులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మీకు తెలియజేసి మీ దగ్గర ఒక అండర్టేకింగ్ చేసుకొని ఆ ఎన్ఓసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో పోలీస్ శాఖ నుంచి మీకు ఎన్ఓసి లభించినట్టయితే మీరు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. తదుపరి మీరు విద్యుత్ శాఖను సంప్రదించి మీరు ఎన్ని రోజులు అయితే పెట్టుకుంటున్నారో, ఎంత కరెంటు వాడుకుంటున్నారని అక్కడ సంబంధించిన వారి దగ్గర చలానా కట్టి పర్మిషన్ తెచ్చుకోగలరు. థ్యాంక్ యూ.